ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. బేసిక్గా పుష్ప తర్వాత అంటున్నారు. యాక్చువల్గా నేను ఇది 2019లో స్టార్ట్ చేశాము. అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు. బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్, సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్. ఒక లైన్లో చెప్పాలి అని అంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా. అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా. సో ఇట్స్ వెరీ 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 గుడ్ క్యారెక్టర్. బహుశా నేను నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ అవుతుంది. దీనికోసం ఫిజికల్గా కూడా చాలా ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేశాము. 2019లో ఫస్ట్ షూట్ చేసింది నేను 65 years ఓల్డ్ లుక్ ఫస్ట్ షూట్ చేశాం బేసిక్గా. సో ఆ క్యారెక్టర్ ఆ లుక్ కోసం నేను దాదాపు ఒక 10-12 కిలోలు తగ్గాను. అప్పుడు వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ఆ ఫస్ట్ షెడ్యూల్లో చేసాము. దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ యంగ్, అంటే ఈ క్యారెక్టర్ 1950sలో కబడ్డీ ఆడుతున్నప్పటికి కొన్ని విజువల్స్ ఉంటాయి మూవీలో. సో ఆ విజువల్స్ కోసం మళ్ళీ మజిల్ గెయిన్ చేసి ఒక యంగ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్లోకి మారడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా తక్కువ సార్లు మనకి ఆపర్చునిటీ వస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడానికి. డైరెక్టర్ విక్రాంత్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇది అంటే ఒక యాక్టర్కి ఒక అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు. ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం. అండ్ నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను. అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్. ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము, దాని తర్వాత వచ్చిన విజువల్స్కి, అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా, అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమాలు చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి